జైలుకి వచ్చిన వ్యక్తులు కొత్తగా నేరం చేసి జైలుకి వచ్చినాడు వాడు మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందండి అట్లా? ఫస్ట్ టైం జైలుకి వచ్చినప్పుడు భయంగానే ఉంటాడు, ఆర్థికంగా చితికిపోయి ఉంటాడు, సొసైటీ పరంగా ఒక ముద్ర పడి ఉంటుంది, తప్పు చేశాననే భావన ఉంటుంది, ఎందుకు చేశాను చేయకుండా ఉండాల్సినటువంటి ఏ విధంగా బయటపడాలి ఒక విధమైన టెన్షన్ తోటి విచారంతో ఉంటాడు. అటువంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము, అటువంటి వాళ్ళకి మేము దగ్గరికి తీసుకుంటాము, ఓదారుస్తాము, వాళ్ళకి కావాల్సిన లీగల్ హెల్ప్ కానీ ఇంకే రకమైన అన్ని రకాలుగా మేము అన్ని రకాల పాత్రలు వహించాల్సి వస్తుంది జైల్లో. అంటే వానికి ఒక భయం అనేది లేకుండా కలిసిపోలే వీళ్ళు కలిసే విధంగా ఆ భయంతో అతను మళ్ళీ ఇంకేమన్నా చేసుకోకుండా, లేదంటే సూసైడ్ చేసుకోకుండా, లేదంటే దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా. జైలు డిపార్ట్మెంట్ ఇంత చేస్తున్న జైల్లో ఖైదీల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుంటాయండి? పర్సంటేజ్ చూసుకుంటే బయట సొసైటీలో జరుగుతున్న ఆత్మహత్యల పర్సంటేజ్ కన్నా జైల్లో జరుగుతున్న ఆత్మహత్యల పర్సంటేజ్ చాలా 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 తక్కువ. పర్సంటేజ్ వైజ్గా ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ పర్సంటేజ్ వైజ్ కాకపోయినా జైల్లోకి వచ్చిన తర్వాత అంటే మీ కస్టడీలో ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకోవడం అనేది అంటే జైల్ డిపార్ట్మెంట్కి అది డ్యామేజ్ అనుకోవచ్చు కదా? వెరీ రేర్ కేసెస్. సంవత్సరం మొత్తం మీద తీసుకుంటే 1 or 2 ఇన్ని వేల మంది ప్రిజనర్స్లో ఈ డిప్రెషన్లో విత్ టెన్షన్ తోటి ఎన్నో రకరకాల ఆర్థిక బాధలే కానీ, లేదంటే మానసికమైన బాధలతోటి ఏదన్నా క్షణిక ఉంటుంది, బాధ ఉంటుంది. బాధలు ఇన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఏ బాత్రూంలోకో పోయి దేనితోటో ఊరేసుకుంటే అది సంవత్సరానికి 1-2 ఇన్సిడెంట్స్ అయితే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి కాకుండా జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు. సాధారణంగా జైల్లో వార్డర్ కొట్టారనో లేదంటే ములాఖత్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్నామని వార్తలు వస్తుంటాయి కదా? వార్డర్ కొట్టడం అనేదే లేదు, ఎందుకంటే ఇప్పుడు లాఠీలు పట్టుకొని పోవడం, జైల్లోకి లాఠీలు అనేవి లేకుండా అయిపోయినాయి. సో వార్డర్స్ కొట్టడం అనేది మాటనే లేదు. అంటే జైలు సిబ్బంది వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్లు దొరుకుతుంటాయి. నా దృష్టిలో అయితే 33 సంవత్సరాల్లో ఎప్పుడు అటువంటి సూసైడ్ నోటు నా దృష్టిలోకి రాలేదు. కానీ ఎక్కువ మంది రోగాలు బారిపడి చనిపోతుంటారు. ఎందువల్ల అంటే జైల్లో హాస్పిటల్ లేక లేదా పోలీసు కొట్టిన దెబ్బలకి చనిపోతుంటారు. మెజారిటీ ఆర్ బిలో పావర్టీ లైన్, స్లమ్స్ నుంచి వచ్చిన ప్రిజనర్స్ మెజారిటీ. చనిపోయిన వాళ్ళలో కూడా మెజారిటీ మొదటి నుంచి సరైన ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించిన వాళ్ళు, రకరకాల వ్యాధులతోటి ఉన్న వాళ్ళు ఉంటారు. విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, లేదంటే ఆల్కహాలిక్ అడిక్ట్స్ ఉంటారు. సో ప్లస్ దానికి తోడు ఈ ఏదైతే స్టిగ్మా ఉంటుంది, సోషల్ స్టిగ్మా, ఈవిడు నేరగాడు దొంగ ఇది అనేది ముద్ర వస్తుందో దాంతో ఆ బాధతోటి లేని డిప్రెషన్లో ఇవన్నీ జబ్బులు వస్తాయి. కానీ ప్రతి జైల్లో మంచి ట్రీట్మెంట్, బయట ఎవరికి దొరికినంత ట్రీట్మెంటు, కేర్ అండ్ ట్రీట్మెంటు జైల్లో దొరికినంతగా ఎక్కడ ఎవరికి దొరకదు. కానీ పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల చనిపోతుంటారు, లోపల ట్రీట్మెంట్ సరైన దొరక అని ఒక ఆరోపణ. పోలీసులు కూడా దెబ్బలు కొట్టడం మానేశారు, చాలా కాలమైంది నాకు తెలిసినంత వరకు. ఒకవేళ లోపల ఏమైనా దెబ్బలున్నా మాకైతే కనపడవు. మేము ఫస్ట్ డే రాగానే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఫామ్ ఉంటుంది, ప్రొఫామ్ ఉంటుంది. దాని ప్రకారంగా డాక్టర్ స్క్రీనింగ్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి పంపిస్తారు. ఇంట్రాక్షన్ పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ దెబ్బలు కనబడితే మీరు జైల్లోకి తీసుకుంటారా లేదా రిటర్న్ చేస్తారా? ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. రిఫర్ చేసి మెడికల్ ఒపీనియన్ తీసుకుంటాం. మెడికల్ ఒపీనియన్ తీసుకున్నాకనే జైల్లోకి తీసుకుంటాం. ఓకే.